మీరెప్పుడైనా గమనించారా? మీరు ఎప్పుడైతే ఒక స్టాక్‌ని బై చేసినప్పటి నుంచి, అక్కడి నుంచి మనకు స్టాక్ అనేది పడిపోవడం గాని, క్రాష్ అవ్వడం గాని, లేదా మీరెప్పుడైనా ఒక స్టాక్‌ని సెల్ చేసినప్పుడు, మనకి అక్కడి నుంచి ఒక స్టాక్ అనేది రాకెట్ లెక్క మనకి పైకి ఎళ్ళడం గాని మీరు గమనించారా? మీకయిందా ఎప్పుడన్నా? సో, మీకు ఎప్పుడైనా ఇలాంటి విషయాలు అయ్యాయా? సో, ఇవన్నీ జరిగేటివి కేవలం మీ లక్ బాగాలేక కాదనమాట. సో, మార్కెట్‌లో చార్ట్ మీద మనకి కొన్ని కనిపించని ఒక ప్రైస్ లెవెల్స్ అనేది ఉంటాయి. ఆ ప్రైస్ లెవెల్స్ అనేది మనకి మార్కెట్‌లో పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషనల్ ప్లేయర్స్ అండ్ ప్రొఫెషనల్ ప్లేయర్స్, బిగ్ ప్లేయర్స్ అనేది యూజ్ చేస్తారు. సో, అదే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనమాట. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఏదైనా ఒక స్టాక్‌లో గాని, ఏదైనా ఒక ఇండెక్స్‌లో గాని ఒక ప్రైస్ లెవెల్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, రెసిస్టెన్స్ లెవెల్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. సో, బిఫోర్ థట్ ఎవరైతే మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నారో ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో, లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో, ముందుగా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెక్స్ట్ బుక్ డెఫినిషన్ తీసి పక్కకు పెడదాం కాసేపు. సో, సపోర్ట్ అంటే ఏంటి అంటే జనరల్‌గా మనకి ఏదైనా స్టాక్ గాని ఒక ప్రైస్ లెవెల్ నుంచి మల్టిపుల్ టైమ్స్ ఆ ప్రైస్ లెవెల్ అనేది దగ్గరకొచ్చి అక్కడి నుంచి రివర్సల్ అవ్వడం, అక్కడి నుంచి మళ్ళీ పైకెళ్ళడం గనక జరిగినట్లయితే, ఆ లెవెల్ అనేది యూజువల్‌గా మనకి ఒక స్ట్రాంగ్ రివర్సల్ లెవెల్ గాని, సపోర్ట్ లెవెల్ లెక్క మనకి యాక్ట్ అవుతుందనమాట. సో, ఇక్కడ మనకి ఏంటి అంటే, ఈ ప్రైస్ లెవెల్ దగ్గర మనకి బయర్స్ ఎక్కువ స్ట్రెంత్ అనేది చూపిస్తున్నారనమాట. ఓకేనా? సో, ఈ ప్రైస్ లెవెల్ దగ్గర మనకు బయర్స్ అనేది చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ఇక్కడ నుంచి మార్కెట్ ఆ ప్రైస్ లెవెల్‌కొస్తే మనకు బయర్స్ అనేది ఎక్కువ బై చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారనమాట. ఓకేనా? సో, ఇది మనకి సపోర్ట్ అనమాట. సో, రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఎప్పుడైనా గాని ఒక స్టాక్ ప్రైస్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఒక ప్రైస్ లెవెల్ దగ్గరకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ తీసుకోవడం. అంటే అక్కడి నుంచి మనకి మళ్ళీ కరెక్షన్ అవ్వడం అనేది జరిగితే అండ్ ఫాల్ అవ్వడం అనేది జరిగితే మనకి ఆహ్, ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క ఆ ప్రైస్ లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క మనకి యాక్ట్ అవుతుంది. అక్కడ మనకి ఆ లెవెల్ దగ్గర మనకి సప్లై అనేది ఎక్కువ ఉంటుందనమాట. సప్లై ఎక్కువైతే ఆటోమేటిక్‌గా మనకి ప్రైస్ అనేది మనకి ఫాలో అవ్వడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఈ విధంగా మనకు ఒక స్టాక్‌లో మనకి ఉండడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకి ప్రొఫెషనల్ ట్రేడర్స్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తారంటే, మనకి సపోర్ట్ దగ్గరకొచ్చినప్పుడు బయింగ్ ఆపర్చునిటీస్ ఒక స్టాక్‌లో వెతకడం గాని, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకొచ్చినప్పుడు ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ ఎతకడం గాని అనేది చూజ్ చేసి దాని బేస్ మీద ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ అనేది చేస్తారనమాట. సో, ఇప్పుడు నేను లైవ్‌లో మనకి ఒక స్టాక్‌లో నేను ఏ విధంగా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది తీసుకోవాలని జెప్పేసి ఒక చార్ట్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు మనకి మన డన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో మనకి నేను ఒక చార్ట్ అనేది తీసుకున్నాను. సో, ఇక్కడ మనం ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని ఏ విధంగా గీసుకోవాలి, ఆ ప్రైస్ లెవెల్స్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి నేను ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను మీకు. సో, ముందుగా ఇక్కడ నేనొక ఆహ్, స్టాక్ అనేది తీసుకున్నాను. ఈ స్టాక్‌లో మనకి ప్రైజింగ్ చార్ట్ అనేది ఈ విధంగా ఉంది. సో, ఇక్కడ మనము ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది గీసుకుందాము. సో, ఇది మనకి రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఎందుకు రెసిస్టెన్స్ లెవెల్ అంటే, మనం చార్ట్ జూసినట్లయితే, ఎక్కడైతే ప్రైస్ అనేది ఈ లెవెల్ దగ్గరకొచ్చి రిజెక్ట్ అయిందో, ఈ లెవెల్ దగ్గరకొచ్చి రివర్స్ అయిందో, అండ్ మళ్ళీ ఈ లెవెల్‌కొచ్చి రివర్స్ అయిందో, మళ్ళీ ఈ లెవెల్‌కొచ్చి రివర్స్ అయిందో, మళ్ళీ ఈ లెవెల్‌కొచ్చి రివర్స్ అయిందో, ఎప్పుడైతే ఒక ప్రైస్ ఓకేనా, ఒక ప్రైస్ లెవెల్‌కొచ్చేసరికి అక్కడి నుంచి మల్టిపుల్ టైమ్స్ అనేది రివర్సల్ తీసుకుంది. అంటే అక్కడి నుంచి మల్టిపుల్ టైమ్స్ కింద పడింది ఈ స్టాక్ అనేది. సో, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ లెక్క మనకి ఈ లెవెల్ అనేది ప్రైస్ లెవెల్ అనేది మనకి యాక్ట్ అవుతుందన్నమాట. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మనకి సపోర్ట్ గూడా ఉంటుంది. సపోర్ట్ వచ్చేసి మీరు చూడండి. ఎప్పుడైనా గాని ప్రీవియస్‌గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి రివర్సల్ అవ్వడం, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ రివర్సల్ అవ్వడం, మళ్ళీ బ్రేక్ అయినా గాని మళ్ళీ ఇక్కడ నుంచి షార్ప్‌గా ఫాల్ అవ్వడం. మళ్ళీ ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడం. ఇక్కడ నుంచి పైకెళ్ళింది. మళ్ళీ ఇక్కడ ఈ లెవెల్‌కొచ్చి మళ్ళీ రివర్సల్ అయింది. ఈ లెవెల్‌కొచ్చి మళ్ళీ రివర్సల్ అయింది. మళ్ళీ ఈ లెవెల్‌కొచ్చి రివర్సల్ అయింది. ఈ లెవెల్‌కొచ్చి రివర్స్ అయింది. సో, ఈ విధంగా మనకి ఎప్పుడైనా ఒక స్టాక్ కింద పడినప్పుడు ఒక ప్రైస్ లెవెల్ దగ్గర ఒక ప్రైస్ లెవెల్ అక్కడి నుంచి మల్టిపుల్ టైమ్స్ పైకెళ్ళడం గాని జరిగితే మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ అవుతుందనమాట. మనం ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది స్టాక్‌లో గాని, ఇండెక్స్‌లో గాని మనం ఈ విధంగా మనం ఐడెంటిఫై చేస్తామనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఒక ఆప్షన్ చైన్‌లో ఓకేనా? సో, ఇప్పుడు ఒక ఆప్షన్ చైన్‌లో ఏ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనం చూడాలి. అండ్ బిగ్ ప్లేయర్స్ ఎక్కడ ఉన్నారు? ఓకేనా? ఎక్కువ మనీ ఎక్కడ ఉంది? ఏ లెవెల్ దగ్గర ఉంది? అని చెప్పేసి మనము ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. సో, ముందుగా దీని గురించి మనము ఆప్షన్ ట్రేడింగ్ టూల్‌కి మనం వెళ్ళాలి. సో, ఇక్కడ టూల్‌లోకెళ్ళాక మనకి ఇన్సైడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఇన్సైడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి
ఇక్కడ మనకి ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అవుతుందనమాట ఈ విధంగా. సో, ఈ విధంగా ఆప్షన్ చైన్ ఓపెన్ అయినంక ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ చైన్ అని ఉంటుంది. ఇది నిఫ్టీ ఆప్షన్ చైన్ అనమాట. సో, ఇందులో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఓపెన్ ఇంట్రెస్ట్. సో, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే మనకి ఆప్షన్ చైన్‌లో మనకి డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్ ఉంటాయి. నిఫ్టీలో అయితే మినిమమ్ 50 పాయింట్స్ డిఫరెన్స్‌లో మనకు ఒక స్ట్రైక్ ప్రైజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో, ఈ స్ట్రైక్ ప్రైజ్‌లో మనకి ఓఏ అనేది ఉంటుంది. ఓఏ అంటే పర్టిక్యులర్ స్ట్రైక్ ప్రైజ్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ ఓపెన్ కాంట్రాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి అనేది ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెప్తుంది. అంటే ఆ పొజిషన్స్ దగ్గర ఎక్కువ ఎంతమంది ట్రేడర్స్ అనేది ఇన్వెస్టర్స్ అనేది ఎక్కువ ఓపెన్ చేసి పెట్టుకున్నారు అనేది ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెప్తుంది. అండ్ దాని తర్వాత చేంజ్ ఇన్ ఓపెన్ అయ్యాయి అంటే ఏంటి? ఈ పర్టిక్యులర్ డేలో ఆ పలానా స్ట్రైక్ నుంచి ఎన్ని కొత్త పొజిషన్స్ యాడ్ అయ్యాయి అండ్ ఆ పలానా డేలో మనకి ఎన్ని కొత్త పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యాయి అని చెప్పేసి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెప్తుందనమాట. ఓకేనా? యూజువల్‌గా ఎప్పుడైనా గానీ ఒక ఆప్షన్ చైన్‌లో మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందో మనకి మోర్ నంబర్ ఆఫ్ ఓపెన్ కాంట్రాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ మనంలోకి వెళ్దాము. ఓపెన్ ఇంట్రెస్ట్‌లోకి వెళ్తే మనకి ఏ స్ట్రైక్ ప్రైస్‌లో ఎంతెంత ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది అని చెప్పేసి మనం క్లియర్‌గా చూడొచ్చు. మనకి ఇక్కడ కాల్ సైడ్ వచ్చేసి హైయెస్ట్ కాల్ ఓఏ వచ్చేసి మనకి అరౌండ్ 81 లాక్స్ అనేది ఉంది. అది మనకి ఎక్కడ 24,500 అనమాట. కాల్ సైడ్ ఇది రెసిస్టెన్స్ లెక్క మనకి యాక్ట్ అవుతుందనమాట. ఓకేనా? సో, ఇక్కడ మనకి 24,500 అన్నది కాల్ సైడ్ అప్ సైడ్ మనకి ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ కాంట్రాక్ట్స్ అనేది నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మీకు ఎక్కువగా ఉంది. ఓకేనా? కాల్ సైడ్ ఎప్పుడైతే ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుందో అది మనకి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ అవుతుంది. అండ్ పుట్ సైడ్ ఎక్కడైతే ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ ఉంటుందో అది మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా మనకి పుట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 24,000 దగ్గర మనకి ఒక స్ట్రాంగ్ ఓఏ అని ఉంది. ఆల్మోస్ట్ 1 క్రోర్ ఆఫ్ ఓపెన్ పొజిషన్స్ ఓపెన్ కాంట్రాక్ట్స్ అనేది ఓపెన్‌లో ఉన్నాయి. సో, ఈ విధంగా కూడా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి కూడా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చనమాట ఇండెక్స్ లెవెల్‌లో. ఓకేనా? దాని తర్వాత చేంజ్ ఇన్ ఓఏ. సో, చేంజ్ ఇన్ ఓఏ ఏంటి అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఎవ్రీ 3 మినిట్స్‌కోసారి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అప్డేట్ అవుతుంది. ఇది ఎక్స్‌చేంజ్ నుంచి మనకి ఈ డాటా అనేది రావడం జరుగుతుంది. ఎన్ఎస్‌సి అండ్ బీఎస్‌సి మన ఎక్స్‌చేంజెస్ ఉంటాయి కదా! అక్కడి నుంచే మనకి డాటా అనేది రావడం జరుగుతుంది. సో, అక్కడి నుంచి మనకి డాటా అనేది మనకి రిఫ్లెక్ట్ అయితుందనమాట. సో, దీన్ని బట్టి మనము అబ్జర్వ్ చేసుకోవచ్చు. బట్ చేంజ్ ఇన్ ఓఏ ఏంటంటే రియల్ టైమ్. ఓకేనా? రియల్ టైమ్. ఇప్పుడు చూడండి మనకి పుట్ సైడ్ ఓఏ వచ్చేసి 24,100 దగ్గర ఉంది. ఇంతకుముందు మనకి 24,000 దగ్గర మనకి ఓపెన్ ఇంట్రెస్ట్‌లో మనం చూసుకుంటే పుట్ సైడ్ స్ట్రాంగ్ ఓఏ ఉంది. బట్ చేంజ్ ఇన్ ఓఏలో మనకి 24,100 దగ్గర మనకి కొత్తగా ఓపెన్ పొజిషన్స్ అనేది బిల్డ్ అవుతున్నాయి. సో, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే పుట్ సైడ్ సపోర్ట్ అనేది 24,100 దగ్గర మనకి మూవ్ అవుతుందని చెప్పేసి కూడా మనము అర్థం చేసుకోవచ్చు అనేది కూడా మనము చూడొచ్చు అనమాట. ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఏలో. ఓకేనా? సో, ఈ చేంజ్ ఇన్ అంటే మనకి ఇమ్మీడియేట్‌గా మీరు లైవ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ట్రేడింగ్ చేస్తే మనకి ఇమ్మీడియేట్ బ్రేక్‌ఔట్స్ కానీ ఈ లెవెల్ దగ్గరకొచ్చినప్పుడు బ్రేక్‌ఔట్స్ గానీ మనం ఈజీగా ఆ ప్రైస్ మూవ్‌మెంట్స్‌లో మనం క్యాప్చర్ చేయొచ్చనమాట. ఈజీగా ఆ బ్రేక్‌ఔట్స్ అనేది ఈ ప్రైస్ లెవెల్స్ దగ్గరకొచ్చినప్పుడు బ్రేక్‌ఔట్స్‌లో మనము ఆ పర్టిక్యులర్ డైరెక్షన్స్‌లో మనం ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఈ విధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందనమాట. ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో, ఈ విధంగా మనకి ఒక ఆప్షన్ చైన్‌లో మనము ఎక్కడైతే కాల్ సైడ్ ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుందో అది మనకి రెసిస్టెన్స్ లెక్క మనం కన్సిడర్ చేస్తామనమాట. అండ్ దాంతో పాటుగా మనకి పుట్ సైడ్ ఏదైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ కనిపిస్తుందో అక్కడ మనకి సపోర్ట్ లెక్క ఆ లెవెల్ అనేది యాక్ట్ అవుతుందనమాట. సో, ఈ విధంగా మనకు ఆప్షన్ చేంజ్ అండ్ చార్ట్ ద్వారా మనకు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేసి దాని బేస్ మీద మనం ఎంట్రీస్ కానీ ఎగ్జిట్స్ కానీ మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్. సో, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన డన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.